పెట్టు పెట్టు పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో బ్రహ్మమే చక్కగా చేయించుకుంటుంది. పరమాత్మే మనం నిమిత్త మాత్రం ఈ దేహంలో ఉండి ఆ బ్రహ్మజ్ఞానం గురించి ఆ బ్రహ్మమే చేయించుకుంటాం. మనం ఎవరో బ్రహ్మాండం బ్రహ్మస్వరూపంలోనే తెలియజేస్తుంది, అందరికీ వింటుంటుంది, అందరితో మాట్లాడుతుంది. ఉన్నదంతా ఎవరో పరమాత్మే. పరమాత్మ తప్పులండి, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు తెలియజెప్పమంటాను. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు తెలియజెప్పమంటాను. పరమాత్మయే నేను అన్నా పరమాత్మయే నేను అన్న భావన మరి తెలియజేస్తుందా లేదు? మా గొడవలు లేకుండా ఆ బ్రహ్మం గొడవలే అంటే ఆ బ్రహ్మంగా మిగలటానికి ఆకర్షాస్ వరకు ఆ బ్రహ్మం గురించే తెలుసుకుంటూ దాన్నే అనుభవంలో పెట్టుకోమని ఆ బ్రహ్మం తెలియజేస్తాం. విధిలో మనకి బ్రహ్మం అనేది తెలియజేస్తాను అంటే మనం ఎంతో సుకృతంతో ఉన్నాం కాబట్టి వేసి ఇటు వేసి నువ్వు ఇటు సుకృతంతో ఉన్నాం. మనం జన్మ సుకృతాలు మామూలుగా కాదు. ఎంత అదృష్టం! అదృష్టం కాకపోతే రోజు బ్రహ్మజ్ఞానం చెప్పుకుంటున్నాం, బ్రహ్మంగా మిగులుతున్నాం. మరి ప్రతి క్షణం పరమాత్మగా ఉండగలుగుతాం అంటే మనం ఎంత అదృష్టవంతులు. అది అదృష్టం అంటే అదమ్మా. దేహాన్ని వస్తుంది, దేహంతో తెలుసుకుని మరి బ్రహ్మాన్ని బ్రహ్మంగా చక్కగా మనం తెలుసుకుంటున్నాము. దేహంతో మరి దేహం లేకపోతే తెలియదు కదా, దేహంతో తెలుసుకుంటాం, పరమాత్మగా మిగులుతాం. ఉన్నది ఎవరో బ్రహ్మమే. బ్రహ్మం తప్పరండి, హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతాం. ఏ విధంగానే భావం రాకుండా మరి ఇలా చూస్తుందా లేదా? ఎల్లవేళ పరమాత్మ మీదే కదా మన టాపిక్ అంతా. దేహం ఉంది కాబట్టి ఊరికే అలా దేహం ఈ యొక్క పనులు చేస్తాం. ఆ బ్రహ్మే కదా మనకు చెప్తాం. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? మరి వీర్రాజు గారు దాని తర్వాత పెట్టుకుని మరలా విన్నాం. మరి ఎంత ఆనందంగా భగవద్గీత
గీతా జయంతి నాడు ధన్యవాదాలు. చక్కగా ఎంత బాగా చెప్పారు వీర్రాజు గారు. ఊరికే శ్లోకాలు చదివేస్తారు గీతా జయంతి అంటే అని ఎంత బాగా చెప్పారు చూడు. ఆయన మరి గురువుగారు కదండి. గురువుగారే. మనం గురువులం కాదు, శిష్యులం కాదు, ఫ్రెండ్స్ కాబట్టి మనం అన్నీ మాట్లాడేసుకుంటాం. ఆయన రూల్గా ఉంటారు. మరి రాంబాబు స్వామి గారు వీరందరూ, శ్రీశైలం కృష్ణదాస్ గారు, అది చూడు ఆయన, హనుమాన్ జంక్షన్ ఆయన, సో వీరందరూ, దమ్ముపేట సత్యనారాయణ, ఇంకా రావులపాలెం సుందరమ్మ, ఇంకా ఉన్నారు చాలామంది, కడప నాగేశ్వరరావు గారు, అందరూ చాలా సిన్సియర్టీగా, అంటే బోల్డ్ మంది ఉన్నారు పై ఊర్లు. తాతయ్య గారు చూడు, పుట్టపతి తాతయ్య గారు, సాయిరమ్మ, అసలు అందరూ అలా ఉంటారు. నేను అలా ఉండను, నేను మామూలుగానే ఉన్నా. ఇంతకారు అందరూ అలా భలే ఉంటారు. అందరే చూసి అలా నాకు ఉండటం రాదు. ఎంతసేపు మీరు ఉంటారు, ఆట ఆడతాను. ఆట అలాగా పరమాత్మగా నిశ్చలంగా మరి నేను ఉంటున్నానా, ఉండి ఆట ఆడుతున్నాను. నీకు థ్యాంక్స్, బాగా చెప్పాను. ఏమో నేను ఎలా ఉంటున్నానో నాకు తెలియక అడుగుతాను. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండి ఇంకే భావంలో లేక పరమాత్మే నేను. ఇంకా చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయి ఫస్ట్ వచ్చిన నుంచి అదే ఆట, బొమ్మలాటలాగా మరి బొమ్మలాట ఇది తెలియట్లేదు. మీరు ఆట అనేవారు, ఆట కదా, నిజంగా ఆట ఆడుతున్నారు. మళ్ళీ ఏంటో బాగుంటుంది అలా. ఈ అర్థం కదా, మా బ్రహ్మ అంటే ఏంటి అర్థం అవుతుంది కదా. బొమ్మలాట వెళ్ళాలి, మనం బొమ్మలాట ఆడుకుంటాం. మరి బొమ్మలాట అని తెలిసింది కదా ఇక్కడికి వచ్చాను. అంటే ఎన్ని సంవత్సరాలకు ఇప్పుడు కాదు, అలాగే ఇప్పుడు అదే స్థితిలో ఉంటున్నారు. కానీ ఏ స్థితిలో ఉంటారో తెలుస్తుంది నాకు. కానీ పైకి మా బొమ్మలాటంలో సుఖం. అమ్మా, ఇదంతా సృష్టిలో ఉందే, సృష్టి స్థితి లయాల్లోని పరమాత్మ నుంచి వచ్చిన సృష్టి కదా. ఏమని చెప్పు, వేరుగా ఏముంది? ఏం లేదమ్మా, అలాగే ఆటలతోటే మమ్మల్ని అలాగా అలవాటు చేశారు. కాబట్టి బొమ్మ అంటే ఏంటో తెలియదు కదా, ఎలా తెలియదు. నాకే తెలీదు, నీకేం చూస్తాను. ఇప్పుడు ఎప్పుడు ఎదటోళ్ళని చూడటం, బయట చూడటమే కానీ లోపల చూసుకోవడం తెలియదు కదా. మీరు బయట చూస్తా మాట్లాడంతా లోపల తీసుకెళ్ళారు కదా, చూపించారు. తీసుకెళ్ళడం కూడా కాదు, చూపించారు. సత్యం చూపించారు. అదే ఏముంది, అలా సృష్టి ఉందా? ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు దాంట్లో. బెగబెట్టు కూర్చోటం ఎందుకు? అందరం అలా హాయిగా ఉంటాం. ఏమని చెప్పు. కుమార్ అంటాడు, బీసిపోయి కూర్చోండి అంటే ఇవన్నీ నా దగ్గరికి వచ్చేటోడికి అలా ఉంటారో మరి ఏంటో. కానీ మొత్తం అందరినీ చూస్తాను కదా పాపం. అంటే జ్ఞానం అంటే అసలు బెగబెట్టి కూర్చునేది కాదు, నీలో ఉన్నదే కదంటే. ఎక్కడో చూసుకోడు, ఆయన ఉంటాడు, గుడిలో ఉంటాడు, గూట్లో ఉంటాడు, ఇదే తప్ప నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడు అనుకోవటం అంటే వెళ్తాం, తప్పులు చూపించాం కదమ్మా. ఇప్పుడు నా తప్పు నేనే తెలుసుకుంటాను. నేను చెప్పిన ఏం చూసుకోవడానికి సరిపోతుందమ్మా, బయట ఇంకేం చూసుకుంటా. నా చరిత్ర ఈ బయట ఉంది చూసి నేను చేయకు, నేను ఆ తప్పు ఈ తప్పు పెట్టమంటానికే చేసానే.
ఆ, అంతే కదా. ఉమ్. చాలా జాగ్రత్తగా ఉంటుందమ్మా. 10 నిమిషం భయమే. అది దాంట్లో కలిసిపోయేది. వాళ్ళతో ట్యాప్ అయిపోయేది బాగా. ఎవరేమంటే అది అనేసుకోరు. అంటే ఊరుకుంటుపోయి అంటామా, అదే పీక్కోవడం కదా నాకు కూడా. జీవితం అంతా పిక్కొట్టం లాక్కొట్టం సార్ సరిపోయేది. అంతా అనిపించుకో. మా తప్పైనా కూడా బొక్కు ఉండేది కాదు. మరి అహం తప్పు మమకారం ఉండేది కదా. అంటే దేహం మీద ఉన్న మమకారం అహంకారం ఒప్పుకునేదో తప్పు మందైనా ఒప్పుకునేదు. ఇప్పుడు తప్పు మనం చేయకపోయినా అన్నది కూడా బాధ అనిపించలేదమ్మా. పడ్డ ఇది మన అమ్మగా మనం ఎప్పుడన్నా అన్నామో మీరు అంటారు కదా, ప్రతిరోజు అదే కదమ్మా. మనం ఎవరినన్నా అన్నామో మనం అనిపించుకున్నాం, ఇంకా ఏమి తప్పే ఉంది అంటారు కదా. అదే గుర్తొస్తా ఉంటుంది. 10 నిమిషం మీ వాకులు గుర్తొస్తానే ఉంటాను. అందుకే అక్కడ అలా ఆగిపోద్ది. లేకపోతే ఇంకా ఘర్షణేనమ్మా, పీక్కోవటం లేకపోవడం. ఏ ఘర్షణ లేకుంటే అలా చూస్తుంది సాక్షిగా ఉంటుంది. జరిగేది జరుగుతుంది, జరగదు ఇంక ఇదే ఈ వాక్యాలు ఇంకా అంతే. ఎంత విడ్డూరం ఏమీ లేదు. ఉందేమో అంటున్నారా? అంటున్నారు తప్పు. మనం అన్నాం కాబట్టి అన్నారు. అదే ఇప్పుడు మనం అనకుండా ఎవరన్నా మనం తిడతారా? మనం అంటేనే కదా అంటారు. ఆ వాసనే కదా ఇప్పుడు ఈ ఫలితం అంటారు. ఈ భూమి మీదకి వచ్చాక ఆ ఫలితమే కదా. సూక్ష్మదేహంతో పడవలసిందే కదా. కారణదేహంతో తెచ్చుకుందాం. ఇప్పుడు ఇంకేమీ లేదు కదా. పనే ఉందరా అప్పుడు. ఏమి లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు, ఏమి లేదు. కానీ అలాగా తదస్తుగా అలా ఉన్నాం అంతే. అంతే జాగ్రత్త అంతే బాబు. ఏమన్నా అనకూడదు, మనం ఇది చేయకూడదు. ఇంక ఎవరైనా అన్నారంటే అది మళ్ళీ మనం ఇంక ఈ వాక్యాలతోటే ఉన్నాం కదా. ఇంకేదమ్మా ఖాళీ ఏది ఖాళీ ఉండదు లేదు. అంతా ఖాళీగా ఉంటుంది. మళ్ళీ పని ఉంటుంది. అంటే తనతో తానుగా ఉండే వాళ్ళకి పని లేదు. పని లేదు, చిట్టుకుని అయిపోతుంది. అంతా ఖాళీ. మళ్ళీ ఏదో ఉందని మరి ఆ పనే సందడి దగ్గర కొట్టుకుండి వాళ్ళ మీద సిరాకులు పడి మీద సిరాకులు పడి మనం చేసుకుంటారు. ఎంత మార్పమా సత్సంగం. నిజంగా సత్యం తెలియబడ్డం నిజంగా చూస్తున్నా కూడా చూస్తున్నా కూడా చెప్తే వినేది కదా మీ మనసు. అమ్మో చెప్తే చదివినా రాదు. చదివినా రాదు, కొట్టినా ఏడుతుందే కానీ మళ్ళీ మొదలైపో అనుభవం. రోజు ఎనగా ఇది అనుకుంటున్నాను. ప్రతి నిమిషం ఎరుక అంటున్నారు కదా. ఎరుక అంటేనే తెలియదు. ఇప్పుడు అర్థమైంది. ఎరుకంటే ఇంకా అలాగా గుర్తు చేసుకుంటున్నాం కదా. ప్రతి నిమిషం ఏదన్నా అన్నా ఎవరన్నా మాట్లాడుతున్నా ఈ మాటలో గుర్తు వచ్చేస్తున్నాయి కదా. అది తిరిగేసి అంటూ అయ్యి ఆగిపోతుందన్న. వాళ్ళెవరు? నువ్వేనే. నువ్వెవరు? వాళ్ళే. నేనే అంత నేను లేని చోటే ఉంది. ఎవరిని ఏమన్నా నిన్ను అనుకున్నట్టే కదా. ఇంకేంటి? అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండం లేని చోటు అని వచ్చిందా లేదా? అందరిలోనే ఆ అనంతత్వే ఉంది. ఒకే సూర్యుడు మన అందరికీ ఎలా వెలిగిస్తున్నాడు. మన అందరిలోని పరమాత్మ. అలా కళ్ళు మూసినా హాయి, కళ్ళు తెరిసినా హాయి. కళ్ళు మూసి ఎందుకంటే ముందు ట్రైనింగ్ అయితే కళ్ళు తెరిసినా నీ యొక్క ఇంద్రియాలు స్పందన, లేకపోతే కామక్రోధలో మోహమ్మద్వత్సరాలు ఏదో ఒకటి పొడుచుకొచ్చేస్తా ఉంటాయి, తనుకొచ్చేస్తా ఉంటాయి. అలా లేకుండా అలా హాయిగా. ఇది ఎవరికి ఉద్రం కాదు. మనకు మనం హాయిగా ఉంటే మనకు జన్మ ఉండదు. అవునా? ఎవడో కూడా మనకెత్తుకు. ఇదేమీ నువ్వు కథలో చెప్పక్కర్లేదు. నీతో నువ్వు ఉండు. ఎన్ని కథలు చెప్పినా ఎన్ని వాక్యాలు చెప్పినా ఉండటం కోసం అలా ప్రయత్నం. ఈ సత్సంగం మీరు బాగున్నారు, రోజు చూడు. మరి మిగిలిన వాళ్ళకి కూడా అందుతుంది కదా. సత్సంగం ఎందుకు రోజు మామూలు తప్పదు. మనం అలా ఉన్నాం. రోజు ఎలాగైతే దేహానికి చేస్తున్నామో అన్ని కార్యక్రమాలు
అలాగే పరమాత్మగా ఉండటానికి ఎటు కదలకుండా అలా హాయిగా తనతో తానుగా ఉంటాను. ఏమని చెప్పు. నేను ఎక్కడి నుంచి చిన్నగా వెళ్ళాను. మా అమ్మతో ఇక్కడ నాన్న బాగాలేదు, ఇంటి దగ్గర ఉన్నారు. మా నాన్నగారు ముసలాయన అయిపోయాడు, ఆయన ముసలాయన ఇద్దరు మంచంలో మా తోటలో ఎప్పుడైనా ఇలా 3 గంటలు అలా చెప్పుకుంటాను. నేను 4 దాకా ఉంటాను, ఈ మాటలే చెప్పుకున్నాను. అది భగవాన్ మీరంటే కళ్ళకి వచ్చారని ఇంతవరకు 2 సార్లు చెప్పింది. అమ్మని చూద్దాం, స్వయంగా చూద్దామని రాలేకపోతున్నాను. నేను ఆత్మగా చూసేసాను అందరికి వచ్చి, నేను సత్సంగం అంతా చూసాను అని చెప్పింది త్వరగా. నిన్న ఇంక ఈ మాటలు అది ఇంకెక్కడికి వెళ్ళామ్మా, ఇంకెక్కడికి వెళ్ళినా ఏముంటుంది. మా ముసలి కూడా మా నాన్నగారే కొంచెం ప్యాక్లు అయిపోతున్నారు, కానీ వాళ్ళ నాన్న అయితే ఇంకా నామంతో ఉంటున్నాడు. కొన్ని ఇంకో బాధ అంటే ఏమి చెప్పలేదు. అమ్మ జ్ఞానం వల్లనే అందరూ హాయిగా ఉండగలుగుతాం. ఆఖరి శ్వాస వరకు నిలబెట్టేది మన జ్ఞానమే. జ్ఞానం వల్ల ఏముంది, అలా హాయిగా ఉండగలుగుతాం. ఈ అనుభవం ఉంటుంది కదా మనకి. ఈ అనుభవం ఏముంది, అలాగా రిలాక్స్గా ఉంటాం కదా రోజు. అందువల్లనే ముందే మనం ఈ అభ్యాసంలో ఉన్నాం అనుకో, ఆఖరి వరకు మనకి ఇదే ఉపయోగం. ఎవరి మీద ఏం చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. మన గురించి మనం చూస్తున్నప్పుడు, మనం హాయిగా తత్వంతో ఉన్నప్పుడు ఆఖరి వరకు కూడా అలా రిలాక్స్గా ఉంది. చాలా మంచి మీద ఉన్నారంటే గోవాలేదు, కానీ ఏ పౌరులు లేవన్నాం కాదు. ఇంకా అంతే ఉన్నది. బ్రహ్మం నాకు ఇంకా ఏ కౌరులు ఉంటాయి, మాట లేదు, అలా అనుభవిస్తుంటా. ఆ ఇల్లు మరి ప్రశాంతంగా ఎంచుకుంటుంది. ఏముంటాయో విషయాలు మీతో మాట్లాడటానికి. ఆ బ్రహ్మం ఎలాగా ఏదో తీయించి చెప్తాను, కానీ ఏముంటాయి నాకు అలా హాయిగా ఉంటుంది. తప్ప ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా ఉంటుంది. రోజు సొంతంగా నవలు వేసుకోవడమే కదమ్మా, ఇప్పుడు చెప్పిందే చెప్పుకోవడమే కదా. నెమరేసుకోవట్లే మరి తిన్నది నెమరేసుకుంటున్నావా లేదా? అలా మరి రోజు నువ్వు అన్నట్టు కొత్తగా తినేదే తిన్నావు మనం అన్నట్టు ఏమి లేదు. అది రేపు మనకు అన్నం మరి ఇది నేను తిన్నాక అది ఎలా ఈ రోజు అన్నం అనుకుంటున్నామా, ఒక్క రోజు కూడా అనుకోము. అది తినకపోతే ఉండలేము మళ్ళీ. అలాగే ఎందుకు తిన్నా అన్నం కోసం ఎదురు చూస్తుంది. అంతే ఇది కూడా కొత్త. అంతే అలా హాయిగా తనతో తాను కష్టపడేది ఖర్చు లేదు, కష్టం లేదు కదా, ఖర్చు లేదు. నువ్వు అన్నట్టు ఖర్చు లేదు, కష్టం లేదు. అది రెండు అయితే ఏది ఒకటన్నా కష్టం ఉన్నా ఖర్చు ఉన్నా రాదన్నమాట. ఇది లోపలదే కదా, ఖర్చు లేదు, కష్టం లేదు. ఎక్కడికైనా వెళ్ళటం అంటే ఖర్చే కదా. శరీరం ఖర్చే, అన్నీ ఖర్చు. ఇంద్రియాలు మరి కష్టపడి అవన్నీ నేర్చుకోవాలి కదా. మనసుతో చెప్పినవి అన్నీ ఉంటాయి, నేర్చుకోవాలి. ఇది మనసు లేని స్థితిలో అలా హాయిగా రిలాక్స్గా ఉంది. ఏముందరా, ఏమీ లేదు దాంట్లో, అలా ఏమి లేదు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. అందరూ కష్టం అనుకుంటారు. ఎలా కూర్చుంటాం, అమ్మాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, అలవాటు లేదు. ఆ సౌండ్లు ఇవి చూసి ఆ ఇంట్లో సరే అలాగే అనిపించింది. కానీ తెలియకుండా అలా చేశారమ్మ ఉంటాను. నా వల్ల అయితే అవును, ఇలా కూర్చోవటం ఎలా ఉంటాం. తెలుగు బ్రహ్మే సుకృతం, అది ప్రయత్నం ఉంది. ప్రయత్నం లోపం లేకుండా హాయిగా ఉంటుంది. పరమాత్మే నేనని అలా దృఢ సంకల్పంతో ఉండగలదు.
నేను తప్ప 2 రోజులు. నేను తప్ప 2 రోజులు. ఏమీ తెలియదు. 6 నెలలు ఏమో అర్థం అవ్వదండి. ఏం అర్థమయ్యేది కాదు. కానీ ఎందుకు వచ్చింది లోపల హాయిగా ఉండేది. వచ్చిన రోజునే ఎందుకో తెలియదు. కానీ హాయి అనిపించింది ఇక్కడికి వస్తే. మీరు తిట్టినా అయ్యా అందరికీ వచ్చు కదా మనకు రావట్లేదు కదా అందరిలోని తిట్టేశారమ్మా అలాగే అనిపించింది కదమ్మా. మళ్ళీ అంటే అప్పుడే మానేద్దు. ఆ, నీకు సుకృతం లేనోళ్ళు అమ్మ తిట్టి మానేస్తారు. మరి నువ్వు మానలేదు అంటే మరి తిట్టకపోతే నీలో ఉన్న అహంకారం తొలగించాలా లేదా? అందరినీ మరి అలా అనకపోతే ఎలా కుదురుతుంది? అవునా? తీర్చిదిద్దాలంటే తిట్టాలా లేదా? తిట్టకుండా నీ మనసుని చెప్పకుండా అలా కూర్చోవంటే ఎలా కూర్చుంటుందమ్మా నిజంగా. ఎన్ని తిట్టి సంటిలో స్కూల్ పంపమంటే వాళ్ళు పక్కనంటే వాళ్ళు చెప్పంటే ఎలా వస్తుందమ్మా. స్కూల్లో మాస్టారు ఇంట్లో హోంవర్క్ ఇవన్నీ చేయించడం అన్నీ జరగాలి. అది ఎంత ప్రాసెస్ ఉంటుంది. బాగానమ్మా. పిల్లల స్కూల్ దాంతో ఇదే అంతే. బాగా. సత్సంగం కూడా అంతే. కానీ ఒక్కదాన్ని అదే అనుకుంటారమ్మా అంతమందిని అలా లాక్కొస్తున్నారంటే ఎంత శక్తి ఉంటుంది. అది పరమాత్మ చేస్తున్నాడు. నువ్వా నేనా? దేహాలం కాదు కదా. నీలో ఉన్న దేహం కాదు. నీలో ఉన్న బ్రహ్మం నాలో ఉన్న బ్రహ్మం వాక్కు ద్వారా చెప్పింది. ఆ వాక్కుని వినిపించే శక్తి ఆ బ్రహ్మాందే కాబట్టి ఆ బ్రహ్మ అలా ఏంటి చెప్పేదెవరో వినేదెవరో 2 పరమాత్మే. అలా ఉంచుతున్నాడు అంటే భగవంతుడే కదా. నిలబెట్టేస్తున్నాడు హాయిగా. ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా హాయిగా అలా ధ్యాన స్థితిలో ఉండగలుగుతున్నాం లేదా? నలుగురిలోకి వెళ్ళినా పక్కనే వెళ్ళినా ఏది లేదమ్మా అంత దానిగా అలా ఏంటో ఏ రోజునన్నా ఎవరే అర్థం అవ్వదు. అంటే విన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏమో గుర్తుంది. తాను తప్ప 2 రోజులు ఇదంతా నేనే కదా. నేను తప్ప 2 రాంబాబు స్వామి గారు నన్ను పెట్టారు. అమ్మ క్లాసులో అమ్మే అని పెట్టారు. ఇవి ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మంగా మనం బ్రహ్మాలు అని తెలియబెట్టదు. అంటే బ్రహ్మంగా ఇంకా అంతే కదా. అలా ఉంటుందే కదా. మాటలు ఉండదు ముందే ఇవన్నీ ఈ పాటలు పద్యాలు మాటలు అన్నీ మరి అన్నీ అనుకున్నా ఊరికే వచ్చేది కదా. దృఢపడటం కోసం పూజలు ఈ నామాలు జపాలు అన్నీ ఏమీ చేయకుండా వచ్చినాయా? రావు. వచ్చాక ఏమీ లేదు. తెలియకముందే గోళ్ళని తెలిసాక ఏముంది? మీ అందరికీ 2 పాపలు పెట్టాం. బ్రహ్మం అమ్మడం. ఎందుకంటే చిన్న పిల్లలే మన యొక్క వంశవృక్షం. మన పూర్వీకులు ఎలా వచ్చి భర్త వంశం ఎలాగ మనకి మరి వచ్చిందో అదంతా భలే చెప్పారు. వారిద్దరికీ ధన్యవాదాలు. వారి తల్లికి నేర్పిన గురువులకి వారి చుట్టాలందరికీ ఎంత బాగా చెప్పారు. బ్రహ్మంలో నాకు పెట్టినవి పెట్టు. అసలు ఎంత బాగుందో. చిన్న పిల్లలు ముద్దు వచ్చేసి అంటే ట్రైనింగ్ అమ్మ ఏదేనండి. భగవద్గీత నేర్పితే భగవద్గీత మనం అసలు ఎలా వచ్చింది మన యొక్క చరిత్ర చాలా బాగా ఒకళ్ళ కొడుకు ఒకళ్ళు బలి అది మాత్రం డిలేట్లు చేసుకోకుండా అమ్మలో అలా ఉంచుతుంది. మన చరిత్ర మనకు తెలియాలి. మనం పిల్లల బట్టి పట్టకపోయినా ఎవరైనా అడిగితే చెప్పడానికైనా ఉంటుంది. ఎవరో డిలేట్లు చేసుకోకండి. బ్రహ్మంలో ఈ రోజుని పాపలు ఇద్దరిదే బ్రహ్మం పెట్టుకుంది. ట్రైనింగ్ అమ్మా ట్రైనింగు
ఎన్నాళ్ళు ఆ పాపలో ట్రైనింగ్ అయితే మరి ఎంత శ్రద్ధగా మరి చెబితే గురువు తల్లి అన్నట్టు మరి అవన్నీ తెలుస్తుంది. అందు గురించే ముందు తల్లే గురువు. పిల్లలు మరి ఆ మాస్టర్లు అవి చెప్పబట్టే కదా, ఎవరో ఒకరి ద్వారా చుట్టాలని ఎవరైనా నేర్పిన విద్యలో ఆ విద్యని చక్కగా తేటతెల్లంగా భలే చెప్పారు. ఎవరు నేర్పారో ఆది గురువు, గుర్తు తెలిపిన వాళ్ళే గురువు. మన యొక్క ఇతిహాసం తెలియజేస్తారు. పరమాత్మ హాయిగా ఎలాగా అనుకున్నాను చూడండి. అసలు ఎంత ఇష్టమో నాకు, కానీ పుస్తకాలు చదవటం ఇష్టం. మరి ఆ ఇష్టాన్ని పరమాత్మ పిల్లలిద్దరి ద్వారా ఎలా లైన్గా ఎలాగో సురక్షణ వచ్చింది తెలియజేస్తారు. ఎంతో ఆనందిస్తుంది. అంటే అందరికీ నాకేమో చెప్పడం రాదు, అవన్నీ చదవను ఉండటం తప్ప. బ్రహ్మే అలా చేసి రామకృష్ణతో ప్రోమో ఏదో అంటారు, అది చేయితే హెచ్చు న్యూస్లోని పెడతాడు, అందరికీ అందుతుంది. అంతవరకు బ్రహ్మంలో పెట్టాడు. మనకై పరమాత్మ స్వరూపులే, అందరం పరమాత్మ స్వరూపు. చిన్న పెద్ద అని ఏముందమ్మా, ఉన్నదంతా తానే. ఈ దేహం యొక్క దశలు ఇవన్నీ ఆ సృష్టిలో అలా జరుగుతున్నాయి అంతే. పరమాత్మయే తాను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం. ఎమ్మిహిన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనను ఓ పురుష శ్రేష్ఠ, సాంఖ్యోగం రోజు బాగుగా చెప్తుంది అమ్మా, అయ్యాక రుద్దుగా చెప్తుంది. ఓ అంటే అనుభవమే కదా ఇదంతా. ఇప్పుడు వరకునేమో ఎలా ఉండాలి జీవన విధానం ఇవన్నీ తెలియజేస్తుంది. మరి ట్రైనింగ్లోని అలా లేకుండా ఇవన్నీ ఎలా అర్థం అవుతాయి? మనస్సు అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా ఎలా అర్థం. ఆలోచన విధానమే తెలియనప్పుడు ఎలా తెలుస్తుంది? దేహానికి ఇవన్నీ దశలు ఇవన్నీ చెప్తుంది, స్థూల సూక్ష్మ కారణ దేహం. అలా వివరణ అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి బాగా అర్థం అవుతుంది. అనుభవంలో ఉన్నారు కదా మన అమ్మలందరూ. ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖమును సమానంగా చూసి, అది సుఖం లేదు దుఃఖం లేదు. ఇప్పుడు ఆ పాపలిద్దరుని అంత ట్రైనింగ్ అయ్యారు. ట్రైనింగ్ అప్పుడు కష్టం అనుకుంటే నేర్చుకుంటారా? నేర్చుకోవాలని తపంతో మన చరిత్ర ఎలా వచ్చింది నేర్చుకున్నారు కాబట్టి. మరి సుఖం దుఃఖం ఆ రెండు అనుకుంటే అసలు నేర్చుకోగలరు. అమ్మా పిల్లలు స్కూల్లో అన్నీ ఎంత సంచితోటి పట్టుకెళ్తున్నారు, రోజు జబ్బలు పెట్టి అసలు మొయ్యం మనం. అంత బరువులు మొత్తం స్కూల్ పిల్లలు కాన్వెంట్ పిల్లలు అన్నీ ఇన్ని సంచి, బూట్లు కాళ్ళకి, డ్రెస్సు, టైలు, సంచి, అంత కష్టపడి అలాగా పెద్ద క్లాస్కి వచ్చేటోడికి తగ్గుతుంది. అలాగే ముందన్నీ నేర్చుకున్నప్పుడే ఆ ఉద్యోగం అంతా. మరి అన్ని పుస్తకాలు ఎలా చదవగలుగుతున్నారు? ఎలాగా అన్ని పుస్తకాలు ఎలా చదవగలుగుతున్నారు? చిన్న పిల్లలు అంత సంచి ఎలా మోస్తున్నారు చెప్పండి. బరువు బాధ్యతలు పెద్ద అయ్యాక మనకే అనుకున్నాం. చిన్నపిల్లలకి ఇంతంత లావు సంచే కోడి బరువు, పుస్తకాలు బరువు. వేండా మన బేబీ
ఆరు అమ్మా నాన్నదని, ఆరు అత్తగారిది మామగారిది ఫోటోలో ఉంచంటేని షష్టి పూర్తికి ఇక్కడికి వెళ్ళాను. మొత్తం మీద ఆ ఫోటో పెట్టి అట్నుంచి వచ్చి అనే నేను బ్రహ్మం బ్రహ్మం అదే మనల్ని మొత్తం మీద అంటే ఆ చుట్టాలు ఎవరు దాని దగ్గర నుంచి వచ్చి మరి చూడండి ఎంత ట్రైనింగ్ అయితే ఆ పాపలు అలా చెప్తారు. అసలు నాకు ఈ మధ్యన దాని మీద ఉంది అంతే. అక్కడ జరుగుతుంది కూడా ఆ పిల్లల ద్వారా ఈవేళ వచ్చింది. అంటే అందరికీ నాకేమో చెప్పడం రాదు. నేను ఆ పుస్తకాలు నేను అక్కడ మొత్తం నాకు ఎంతసేపు ఉంటమే తప్పించి అది చదివినా మర్చిపోతాం. ఈ శ్లోకాన్ని అసలు ఏమి ఉండదు బుర్రలోను అంతే. కానీ నాకు లోపల ఉంది ఎలాగా నరసింహరాజు గారు బాగా చెప్తారు. యుగాలు అన్నీ బాగా చెప్తారు. ఇన్ని వేల సంవత్సరాలు అన్ని వేల సంవత్సరాలు ఈ యుగం ఆ యుగం బాగా చెప్తారు నరసింహరాజు అని ఇలా అనుకుంటున్నాను. బ్రహ్మం ఎంత ఆనందం, పరమాత్మ స్వరూపం చక్కగా మనకి తెలియజేశారు. మనకు అందరూ గురువులేనమ్మా. మనలో ఉన్న గురువు గారు అందరిలో ఉన్న గురువు గారు ఒక్కటే కదా, అనంత చైతన్యం కదా. అందరి ద్వారా మనకు విద్య అందుతుందా లేదా? బ్రహ్మ విద్య ఆఖరి శ్వాస వరకు మనం ఎప్పుడు విద్యార్థులు. అందరి ద్వారా మనకి అందుతుందా? ప్రోమో చేయందా అని రామకృష్ణ చెప్తారు. ఇలా పెడుతున్నాడు కదా ప్రోమోలు. ఆ పాపల ఇద్దరు బొమ్మని దాంట్లోదే కుదిరితే అట్లా వచ్చారు. చెప్తే అలా చెప్తే అందరికీ అందాలి కదా. హెచ్వన్ న్యూస్ డివోషనల్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. మరి ఎంత సాధన చేశారు. రోజు స్కూల్లో పిల్లలు పాపం వాళ్ళు అన్ని పుస్తకాలు ఐఏఎస్ చదివి ఈఎస్ మరి భగవద్గీతలు అయ్యి తల్లిదండ్రులు పిల్లలకి ఎంత బాగా చదువుతున్నారు గురువులంతా. అలాగా ఇదంతా కూడా నాకు సంబరాన్ని నేను పూర్తిగా వినలేదు. గబ్బగా పెట్టేది అలా మొదలు పెట్టగానే పెట్టేసి నేను వినలేదు. అలాగా కొద్దిగా అని ఆనందం. ప్రతి జీవి పరమాత్మే కదా. నేనే అంతా నేను లేని చోటే. మనకు సుఖం అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం, అంతే కదా. అసలు రెండు భావన దోషం. అసలు నువ్వు భావాతీతంగా ఉన్నావు. భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురువు తమ్మమ్మ. అటువంటి సద్గురు మనలో ఉండగా ఇంకేముందరా? ఏ భావాలు ఉన్నాయి? ఉన్నదంతా భగవంతుడే కదా. భగవంతుడు తప్ప రెండోది లేదు. పరమాత్మే. పురుష శ్రేష్ట, పురుషుల్లో ఉత్తముడా అంటే బ్రహ్మమాని. ధీరుడైన వాడు సుఖదుఖము సమానంగా చూసు. ధీరుడు అంటే పండితుడు, మహానుభావుడు, యోగులు. మనం అందరం సత్సంగంలో అందరం దీర్ఘంగా లేము. ఏదైనా మనకెందుకు? అంతకుముందు ఏం చేసుకొచ్చామో అయ్యా మనకేం సంబంధం? సమానంగా చూస్తున్నాం లేదా ఏదొచ్చినా. అటు పురుషుని విషయేంద్రియ సంయోగములు చెల్లింపజేయ జయజాలి. ఇంకా విషయాలు ఇంకేముంటుంది? విషయాల్లోకి సంయోగం, దాంట్లో మమేకం అవట్లేదు కదా మనం. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పేసుడు అదే శ్లోకం. మన అనుభవాన్ని ఇప్పుడు తెలియబెడతాను. అంతకుముందేమో ఇది వేరుగా ఉంటుంది. రోజుకి మన అనుభవాన్ని బట్టి భగవద్గీత మనకి తెలియజేస్తుంది. మన అనుభవమే మహాత్ములు మన ఉపనిషత్తులే కదా మరి పరమాత్మ తెలియజేసేది. అతడే మోక్షమును పొందుడుకు అర్హుడు. ఇప్పుడు నువ్వు చెప్పేసి కథ జరిగింది ఇలాగమ్మా ఈజీగా ఉంటామని. మనం మోక్షానికి అర్హుడు. మోక్షం అయ్యి మనలోనే ఉంది. బ్రహ్మమే. బ్రహ్మంగా ఉంటే మోక్షం ఉంటుంది. వేరుగా ఏమీ లేదు. అయ్యి ఉన్నాం కదా. ఉన్నదంతా బ్రహ్మే కదా. పరమాత్మే నేను అన్న భావంతో ఉండదు.
ఉమ్, బ్రహ్మం బ్రహ్మంగా చక్కగా ఉండగలుగుతాం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతత ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వదర్శిభి. అసత్వం దానికి, అనిత్యమైన దానికి ఉనికి లేదు. మార్పు చెందింది ఏమి, మార్పు చెందుతానే ఉంటుంది ప్రకృతి. మరి ఈ పంచభూతాలతో తయారైంది కదా ఇదే, ఇంకా అలాగా మార్పు చెందుతానే ఉంటుంది. మార్పు చెందినవాడు నీలో ఉన్నాడు, నాలో, అందరిలో, అంతటా. ప్రతి శ్వాస ఆయనే కదా. ఈ గుండు సప్పుడు ఆయన కదా. చూడండి, ఇలాగ తినిపించేది ఆయన కదా, అరిగించేది ఆయన కదా, చూసేది ఆయన కదా. శ్వాస వదలటం, పేర్చటం, వినటం, మాట్లాడటం. సరే, ఏది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, షట్చక్రాలు, పంచభూతాల ఆధారంతో ఎలా పనిచేస్తున్నాయి? పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సో ఇవన్నీ కూడా పరమాత్మే కదా. సో ఈ దేహంలో అన్నీ ఇలా పెట్టి బాబు అంటే నరసింహరాజు గారు అంటే ఈవిడ వచ్చేయాలా ఏంటి? ఏమే నరసింహరాజు గారు అంటే వచ్చేయాలా? సీతాదేవి గారు, నరసింహరాజు గారు చక్కగా యుగాలు అన్నీ బాగా చెప్తారు కదా. అక్షరం ఒక్కటి పోకుండానే ఎంత ఇష్టమో నరసింహరాజు గారు చెప్పినప్పుడు, కానీ ఒకటి గుర్తు ఉంటుంది. నరసింహరాజు గారు బాగా చెప్తారు. చక్కగా ఇవన్నీ ఇంకెంత మేడ అయిపోయాక నరసింహరాజు గారు మనకు బోర్డు చెప్తారు. ఏం పర్వాలేదు, మరి కట్టడం కదా, ఇల్లు కట్టడం కదా, ఏం పర్వాలేదు. అంతే. ఆయన చెప్పిన లోపల ఇవాళ ఇద్దరు పిల్లలు చూడండి ఎలా చెప్పేశారు. నాకు ఆయన ఎప్పుడు చూస్తారా, అది ఇల్లు పని అయ్యాక అని ఉంది లోపల. బ్రహ్మం చెప్పించిందా లేదా? ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం పరమాత్మ తెలియజేసి అది మళ్ళీ ఖాళీగా వినాలండి. ఒక్కొక్క పేరు అంత ఎక్కువ టచ్చింగ్ లేవు కదా పురాణాలు అవి చదవక. మీ అందరికంటే బాగా చదువున్న వాళ్ళు. నాకు ఒక్కో పేరు మళ్ళీ చదువుతాను, అన్నం చేస్తాను. మహాత్ముల పుణ్యం అంటే ఈరోజు మనం తత్వవంశంలో ఇలా ఉన్నాం. అసత్వం అన్న దానికి, అనిత్యమైన దానికి ఉనికి లేదు. ఉనికుందా? లేదే. సత్వం దానికి లేదు, ఉన్నదంతా సత్తే. అంతే కదా. మార్పు చెందేదంతా మార్పు చెందుతానే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంకా ఆ తర్వాత దాన్ని తోమటమే పని. ఇంతే జీవితం. ముసలోళ్ళకి ఏదో అంటారు చూడు, అంతేనే. పిల్లల కోసం మరి మీరు కూడా పావాల్సిందే రేపు నుంచి. అంతే మరి పిల్లలకు కట్టివ్వాలి. ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండటమే. అమ్మ మురగా ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా. దాకుంటానికి ఉందా, పారిపోవటానికి ఉందా, మానటానికి ఉందా? మనం ఎదుర్కొని మానుకుని ఎక్కడ కూర్చున్నా, ఏ ఊరు వెళ్ళాని, ఏ ఊరు వెళ్ళినా మనతో మనమే కదంటే ఉండేది. చెప్పండి. విషయ సంయోగం లేదు, విషయేంద్రియ సంయోగాలు లేవు, ఎవరు ఏమీ లోపలికి వెళ్ళనట్లేదు. ఇంకేం చేస్తుంది? తనతో తాను అలా ఉంటాను. ఏ ఊరు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఈదులో ఉన్నా అన్నట్టు మీతో మీరే ఉంటున్నారా లేదా? మీలో ఉన్న గురువు గారు ఆయన చెప్పిన గైడెన్స్. అమ్మా మనం చెయ్యం, మనతో ఉంటే మనం చేసినట్టు. పరమాత్మే చేయించేస్తున్నాడు మనసుతో ఉంటే. నాకు ఎంత వయసు వచ్చింది, నేను ఎందుకు పని చేయాలి, నాకు డబ్బులు ఉన్నా నేను ఎందుకు పని చేయాలి అని అనేక రకాల భావనలు ఉంటాయి. ఇప్పుడు అసలు ఏమీ లేదు. అంతే, ఏముందో అది అంతేనా.
ఆ రోజుల్లో ఆ చిన్నప్పుడు బాగోయింది. అమ్మాయి ఏది వస్తే అది తప్పుందా? మరి ఇప్పుడు ప్రాక్టికల్ చూపిస్తున్నాడు. అప్పుడు జ్ఞానం లేదు కదా, ఆ చదువులు, ఆ పని చేసేవాళ్ళు, ఆ భాగంగా అలా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఓ పక్కనేమో సత్సంగం, ఓ పక్కనేమో పనులు. ఏం చేస్తున్నాడు? ప్రాక్టికల్లోనే ఇప్పుడు నిలబడ్డందా లేదా? అప్పుడు మీరు ఎన్ని పుస్తకాలు చదివినా నిలబడకపోను. అమ్మ భోగంలో వేరు. ఆ భోగంలో అంటే మమేకం అయిపోయి ఉంటాం. ఇప్పుడు మనం కొంత మన శరీరం శ్రమ పడుతుంటే అందరి కష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 చోట్ల చేయించాడు. అదే మరి నిన్న అదే అదే మరి మీకు అదే మరి రేపు వచ్చే తద్దినం మీకు అదే మరి. ఎవరికైనా కోరిక వలన క్రోధము కలుగును, క్రోధము వలన విస్మృతి కలుగును. ఏం కోరిక అయితే మనం కోరుకున్నాం, పెద్ద ఇల్లు, పెద్ద మేడలు, పెద్ద 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 ఆ పెద్ద 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 మరి మీరు బతుకుండగా మీరే చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకి వెళ్తుంది కాదు, అది చూస్తుంటారు వాళ్ళు, మరి వాళ్ళు ఇల్లు కదా. చెప్పారు నరసింహరాజు గారు, మీరు చెప్పేస్తే మాత్రం ఇనేస్తారు పను అనేటప్పుడు మా అంటారా, అదేంటమ్మా ఆ బాత్రూంలో అలా వచ్చింది, అమ్మా ఇల్లంతా అలా ఉందండి, అయ్యో మరి వాళ్ళ ఆ తర్వాత వాళ్ళదే కదా. మా పిల్లలు మంచోళ్ళే, కానీ మంచోళ్ళు కాని వాళ్ళు ఉండరు, అందరి పిల్లలు మంచోళ్ళే. వాళ్ళకి లోపల భావన మరి, కానీ మరి వాళ్ళది కదా. ఇల్లు అదా గడికొస్తారు గోడకేసుకోవద్దు మా పిల్లోడిది ఇల్లు అని చెప్పట్లేదా. సర్వసంగ పరిత్యాగం, హాయిగా ఉన్నాను. ఏంటంటారు, అంటారు కదా, ఏదో వానప్రస్థం వానప్రస్థం అంటలేదా, వానప్రస్థం నాకెందుకు, ఆడిల్లు ఆ డ్యూటీ నా ఇల్లు అంటే గోల, ఆడిల్లు డ్యూటీ చేస్తాం. అలా మీరుని పిల్లలు డ్యూటీ చేయి, ముసలోళ్ళకి గోళ్ళెట్టి ఈ మేడం మిత్రులు. ఈ లక్ష్మీదేవి పెద్ద పెద్ద చేయించేసి ఆడవాళ్ళకే కష్టం, కట్టేటప్పుడు మగవాళ్ళు కట్టేస్తారు ఓ ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ తర్వాత సచ్చి వరకు మన ఇంద్రియాలను అరగొట్టడానికే ఇవన్నీ జరుగుతాయి, మామూలు నరకం. నరకం ఎక్కడో ఉండదు, ఒళ్ళంతా సలుపు పులుపు అన్నట్టు వచ్చేస్తాయి, పులిసిపోతాయి. మరి అంతే పులిసిపోతాయి మరి, అంతే మరి సత్సంగానికి వెళ్ళిపోతాం అంతే, ఇంకేం చెప్తారు. చాలానమ్మా, ఇదంతా మనకి చక్కగా ప్రాక్టికల్గా జరిపిస్తున్నాడా లేదా. ప్రకృతి అంతా నశించిందని తెలుసు, సుత్త ఇల్లు ఆకలి ఎలా వదిలేస్తాం చెప్పండి. ఇది మంద కాదు, బ్రహ్మాంది, అవునా, బ్రహ్మ ఇల్లు, బ్రహ్మ చేయించుకుంటున్నాడు, బ్రహ్మ మనస్సు, బ్రహ్మార్పణం. ఇంకా అంతే, తప్పదు తప్పదు. అంటే మనసు పెట్టదు, అవి ఉన్నసేపు నేను నిన్న అంత పని చేస్తాను రిపీట్ చేస్తుంది. మనం చేది ఇక్కడికి వచ్చాక నెమరైదు వీటిలో పడిపోతుంది. మరి సత్తు అసత్తు రెండు కూడా ఏం చేస్తుంది, ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపమును తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగు. తత్వంతో ఉండి అలా రిలాక్స్గా ఉంటున్నారు. మామూలుగా అయితే ఎన్ని గోలెత్తిపోతాయో ఇంద్రియాలు, ఆడికి చెప్పేద్దాం వీళ్ళకి చెప్పేద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఒంటి మీద ఇంతే, నేనే కోరాను, కోరిన వలన కోరిక తీరుతుంది, ఆ ఫలితం వచ్చింది. క్రితం జన్మలో కోరుంటాం, అయ్యే ఇప్పుడు వాస్తవాల్లా కనిపిస్తున్నాయి. అవునా కదా.
పెట్టుబుట్టి వచ్చాం కదా మరి, అన్నీ సరిపోద్దా? లేనోడేమో లేదు అంటాడు, ఉన్నోడేమో చచ్చిపోతున్నాను అంటాడు. రెండు కూడా మాయలోనియే కదా, మార్పు చెందియే కదా, పరమాత్మే కదా. ఆ? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం తతం వినాశమవ్యయస్య నా కచ్చిత్ కర్తుమర్హసి. నాశరహితమైన ఆ సత్యము అంటే పరమాత్మ తత్వం సత్యం కదా, నాశరహితం కదా, బ్రహ్మం నాశరహితం కదా, నాశనం లేనివాడు కదా పరమాత్మ. జగత్తునందు అంతటినూ వ్యాపించి ఉన్నదని ఎరువును అంతటిను నీలో నాలో అందరిలో అంతలా వ్యాపించు. ప్రతి అవయవానికి ఆధారం పరమాత్మే కదా. ఏ ఇంద్రియం ఎలా వాడాలి, ఏం చెప్పాలి, ఈ మనసు అన్నీ, మనసు బుద్ధి ఇంకా అహంకారం మమకారాలు అంతా బ్రహ్మలోనియే. అసలు ఏది మనది కాదు. మనం ఎవరు? బ్రహ్మాలం. బ్రహ్మానికి ఏమీ లేదు. దేహం అనుకునేవాడికి ఇవన్నీ పట్టేసి ఈ మనస్సుని బుద్ధిని చిత్తం అహంకారం మమకారాన్ని ఇవన్నీ దేహభావం ఉన్నవాడికి అవి ఏమీ లేవు కదా. అందుగురించి అంతరా వ్యాపించి ఉన్నామంటే ఇప్పుడు ఒప్పుకున్నారు లేదా? ఇప్పుడు భగవద్గీత చదవాలి, కానీ మొదట్లో చదివితే ఏముంటుంది? ఇప్పుడు అందరూ అనుబోధులు, జీవన్ముక్తులు, సత్సంగులు అందరూ. అందువలన ఇప్పుడు చెబుతుంటే మీకు శాస్త్రం పరిచయం కరెక్టే కదా. బ్రహ్మ ఇప్పుడు చెప్పించుకుంటాను, నాకే సంబంధం. శాశ్వతమైన దాన్ని ఎవరు నువ్వు నశింపజేయాలి. శాశ్వతం, ఇది శాశ్వతం. ఇంకెవరు నశింపజేస్తారు? నశింపజేయాలి. ఉందంతా నేను తప్పలేదు. పరమాత్మే నేను, పరమాత్మే హాయిగా ఆనందో బ్రహ్మ అలా ఉంటుంది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరణ అనాశినో ప్రమేయస్య తస్మాద్విద్వస్వ భారత. ఈ శరీరములన్నీను నశించుతున్నాయి కదా, కానీ జీవాత్మ నాశనం. లోపల ఉన్న పరమాత్మ జీవుడిగా ఉంటే జీవాత్మ అంటే జీవలక్షణాలతో ఉన్న దేహభావంతో ఉంటుంది కదా, దాన్ని జీవాత్మ. పరమాత్మగా ఉంటున్నాం. పరమాత్మ నాశనం రహితం లేదు. జీవుడికి నాశనం లేదు, బ్రహ్మానికి నాశనం లేదు. దేహాలు ధరిస్తున్నాడు కానీ దాన్ని ఆపేసి జీవలక్షణాలు తొలగించాం, పరమాత్మగా మిగిల్చాం, మళ్ళీ పుట్టుకుంటాం. పరమాత్మే నేను. సాలోక్యం, సారూప్యం, మరి సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాహిత్యం. ఆ క్రమముక్తులు మళ్ళీ బ్రహ్మంగా మిగలాలి కదా అవతారాల్లోని. తెలుస్తుంది. అలా మనం ఉన్నంతసేపు ఆ పరమాత్మగా నిత్యుల స్థితిలో ఉంటున్నాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, ఉన్నదంతా నేను. ఇప్పుడు మీకున్న సుఖం అంతకుముందు లేదు. అంతకుముందు మనసుతోటి గోలగోలు ఎత్తిపోయి అన్నారు అనిపించుకుని నువ్వు ఇందాక చెప్పేవే. ఇప్పుడు ఎలా ఉంది? మనస్సు ప్రశాంతంగా ఉంది. అదే మరి సాక్షి. మరి సాక్షి అయినా ఆడే అజ్ఞానమా? బుద్ధే, చిత్తనైనా మనసునైనా కాదే, దేహమేనేను కాదు. సాక్షిపుత్రుడు ఆడు. వాటికి ఆధారమైన పరమాత్మ. ఇప్పుడు మీకు అనుభవం ఎంత బాగున్నాయి. అమ్మా ముందు ఏది జరుగుతుంది? అదే చిన్నపిల్లలకైనా జ్ఞానం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది.
పెద్ద చిన్న అని ఏముండదు. అభ్యాసం ఎవరైతే అభ్యసిస్తారో వారందరికీ తెలియబడదు. చిన్న పెద్ద ఏంటి, చిన్నప్పుడు బట్టి పెట్టించేయాలి. పద్యాలు, ఈ వేమన సత్కాలు, సుమతి సత్కాలు, కృష్ణ సత్కాలు, దాసరి, మరి విశ్వదాభిరాముడు వేమనే కదా. ఇంకా అన్ని సత్కాల ముందు చిన్నప్పుడు బట్టి పట్టించేయాలి. కృష్ణ సత్కాలు అలాగే 3 సత్కాలు ఉన్నాయి. సత్కాలు ముందే బట్టి పెట్టించేయాలి. చూడు, సత్కాలు అయ్యి నీ బట్టి పట్టించితే పెద్ద అయ్యాక అయ్యే మనకు పనిపోతుంది. అవునా? భారత భాగవతాలు, రామాయణాలు, కథలు మనకి తెలియబట్టి అంతో ఎంతో తెలుసు. అదేనా అన్నీ ముందే చిన్నప్పుడు నేర్పుతారు పిల్లలకి. వాళ్ళ విద్యతో పాటు ఈ బ్రహ్మ విద్యను కూడా, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటే అలాగే ఏంటి అని అడుగుతారు. అడిగితే అప్పుడు అమ్మాయి ఇవన్నీ కూడా నశించి మార్పు చెంది, అందువల్ల మాకేమీ అనిపిస్తున్నా ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం లేదా? మనం మన పిల్లలకి అయ్యి చెప్పాలి. కానీ వినటానికి వాళ్ళకి ఖాళీ లేదు. హోంవర్క్లు, చదువులు, పరీక్షలు, ఐఏఎస్లు, కలెక్టర్లు, జడ్జీలు, లాయర్లు, కార్పొరేటర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద చదువులు వాళ్ళు ఉండి ఆ చదువుల కోసం ఈ ప్రయత్నం అంతా చేయవలసి వస్తుందా లేదా? ఎముడు వచ్చేటోడికి మనం దొరకకుండా ఎంత బాగా పాడేవాడు సాయి. మరి ఇప్పుడు పాటలు పాడటానికి ఖాళీ ఉందా? ఆడు సెల్కి ఫోన్ చేస్తే సంగీతం ఎంత బాగా ఉంటుంది. చిన్నప్పుడే నేర్పించేస్తుంది సంగీతం. ఇది మొత్తం చిన్నప్పుడే ఆడికి అన్నీ చెప్పేస్తుంది. ఇది లేనట్టే, తల్లి చచ్చిపోయినట్టే ఆడికి విద్యాభ్యాసం చేస్తుంది. ఎన్నాడు పాపం బెంగట్టున్నాడు, అమ్మా నువ్వు చచ్చిపోతావా అంటే ఉండగానే తెలియజేస్తుంది. అది బ్రహ్మ విద్యని ఉండగానే తెలియజేయాలి. పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో మనం ఉండాలి. తెగ చదివితే ఏముంటుంది, ఉండటం నేర్పాలి. ఎవరినైనా తిట్టారు ఇంకా అంతేనండి. వాళ్ళెవరు మనమని శత్రుత్వం నుంచి మిత్రుత్వంలోకి లాక్కురావు. నెగిటివ్ థాట్స్ రాను. వాళ్ళెవరు మనమే అందరం ఒకటి. అవునా? అలా నెమ్మది నెమ్మదిగా మనం తర్ఫీదిస్తా అంటే అందరినీ ప్రేమించుకోవాలి. లేకపోతే ఏముంటుంది? పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నాను. అవన్నీ నేర్పాలి. నేర్పితేనే కానీ ఏముంటుంది? కానీ ఎక్కడ కాన్వెంట్లు, ఈ చదువులు ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఖాళీ ఎక్కడ ఉంటుంది? కాదు, ప్రతి ఒక్కరికి ఖాళీ ఎక్కడ ఉంటుందంటున్నాను. పిల్లలకి ఖాళీలు ఎక్కడి, పెద్దోళ్ళకి ఖాళీ ఎక్కడి? పెద్దోళ్ళు పిల్లలకు చెప్పడానికి ఖాళీ ఎక్కడ ఉన్నాయి? పని అయిపోయాక టీవీయో లేకపోతే సెల్లో చూసుకోవాలి. వీళ్ళకే ఖాళీ లేదు. ఇంకా చరిత్రలు అయ్యి ఏం చూస్తారు? చరిత్రలు అయ్యి ఏం చూస్తారు? ఖాళీ ఎక్కడే? మరి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెద్దవాళ్ళైతే అమ్మమ్మ నాన్నమ్మ కథ చెప్పు అంటానికి అలాగా పెరగట్లేదు. ఎవరింట్లో మరి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి మనం అయితే గారం పెట్టే ఉంటాం. నాకైతే కదా కూడా ఆఖరి నువ్వేం పెంచలేదని తిడతారు. అప్పుడు మళ్ళీ ఆ ఏడుపు ఈ ఏడుపు అంతా అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు అంతేగా? మనకేమో మనసు వచ్చేస్తుంది, ఆ పిల్లల్ని అలా కుట్టేస్తాం. అవునా? మనం గారంగా పెంచి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మరి చదువునప్పుడు బాధ అవుతుంది. బాధ పడితే చదువులో ఉంటుంది. వాళ్ళు మాస్టర్ బాధ ఇస్తారు ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రులు. అవునా? తల్లి తండ్రికి చదువు ఏమైనా ఇండియా చదవట్లేదు, ఇంకా అసలు సంపాదించి వస్తారు వాళ్ళు సాగుట ఆఖరికి ఇది. మరి బాహ్య చదువులు లేకపోతే అప్పుడు చదవకపోతే ఇప్పుడు ఈ చదువులు బాహ్య చదువులు ఇంపార్టెంట్. దేహం ఉన్నంత
పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండో సూక్ష్మంగా ఉంటాయండి మనలోని సూక్ష్మంగా ఉంటాయి. పోయినాయి అనుకోకండి, అనిపించిందా? మీకంటే నిన్న చుట్టం ఎవరో తెలీదు, నాకంటే తెలుసు. అయ్యో మా వదిన రాలేదమ్మ, మా వదిన మేనత్ కావాలి, ఇద్దరు తోడుకోడు. మరి అలా నాకు తెలుసు కాబట్టి అయ్యో వదిన రాలేదు, అసలు కాళ్ళు ఇళ్ళు కలుపురా. అర్థమైందా? ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే సంకల్పం అనుకున్నదే కదుపు లేదు, ఎర్రగా ఎర్రాలి అరాలి. అర్థమైందా? మీకు తెలీదు, హాయిగా ఉన్నారు. నాకు విషయం వచ్చిందా లేదా? కడితే చూసి వదిన రాలేదు ఏదో అన్నాను కదా, అన్నాను లేదా? అప్పుడు వచ్చింది వదిన, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని చూసి వచ్చింది. అంటే సంకల్పం మన చుట్టాలు చూస్తే వస్తారా, ఎదురాదా? రాదు అని నేను అన్నాను, నాకు వచ్చింది అంతే. మళ్ళీ ఇంకెప్పుడు రాకుండా ఇది ఆపకూడదని కొట్టుకుంటున్నాం. ఈ శరీరములు అన్నీను నశించినవే కానీ జీవాత్మ నాశనమైంది. భగవంతుడు నాశనం లేనివాడు కదా, ఎల్లవేళ ఉంటాడు, ఏం పగలాలి. అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును రింగి ఓ భక్తవంశి అర్జునా నువ్వు యుద్ధం చేయి. ఇగో ఎవరో చుట్టొస్తే ఇందాక నరసింహదాస్ గారిని అన్నానో లేదా, ఆయన ఎంత బాగా చెప్తారు ఆ యుగాలు అవన్నీ అనేటట్టుగా ఆవిడ దిగేది. పార్వతీ పరమేశ్వరులు కదా మరి భార్యాభర్తలని, ఆవిడ దిగేది. ఇదంతా బ్రహ్మం, ఎలా మాట్లాడుతుంది, ఎలా చేస్తాం, పరమాత్మే కదా మనకి ఉన్నదంతా బ్రహ్మే కదా. ఏం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌన విజానీతో నాయం హంతి నాణ్యతే. మీకు ఆడవాళ్ళమ్మ చెప్పిన మాట తొందరగా వినేస్తారు. ఓ అమలక్క ఇంటికి వెళ్దాం, అమ్మగారింటికి వెళ్దాం అంటే అమలక్క బొమ్మలక్కలా మన అందరం చేరాం పోలేదు, చేరాం. అదే మగవాళ్ళు సొమ్ము అని నన్న పిల్లల డాక్టర్ గారు ఎన్ని టెస్టులు చేశారు నన్ను, ప్రతి టెస్ట్కి ఆడించి పడేయలేదా బ్రహ్మం? ఆడించిందా లేదా? ఎన్ని టెస్టులు చేశారు. ఇంకా దారి పొడుగుని కారెక్కి వరకు టెస్ట్ చేస్తాను. సుజాత సమాధానం చెప్తాను, మాదే పెట్టలేక. అమ్మ అలాగే ఉంటారు, సర్వసంగ పరిత్యం. ఏమీ లేదు, పిల్లలకి వచ్చాక మనకేముంటుంది, అలా ఏం పెడితే. మరి ఈ టెస్టులన్నీ చేయటానికి డ్రైవర్ లేడని ఆవిడని నేనే తీసుకొస్తాను, అత్తాయా మీ గురువు గారిని చూస్తాను అంతే. టెస్టులు ఉంటాయి కదా మగవాళ్ళకి, నమ్మేస్తారండి మనలాగా. మనం తింగరమాలో కాలని నమ్మేస్తాం అన్నిటికి. పరమాత్మ చెప్పిందా లేదా ప్రతి దానికి. ఇంక వెళ్ళి వరకుని ఆ కొస వరకు, నేను ఈ కొస వరకు నాకు వెళ్ళలేదు, అంతవరకు టెస్టులు చేస్తాను. ఫోటో తీయించాను కదా, మీరు ఫోటోలో ఉండాలి అన్నాను కదా. మీ ప్లాన్లన్నీ అద్వైనీయ అంట. మరి అంతే, శరీరం ఉండగా శవంలో ఉండాలి, ఫోటోలో ఉండాలి మీరు. నిన్న గంతులు గీతా జయంతి గంతుల్లో ఉందనండి, అడిగిన దానికల్లా ఆ వైబ్రేషన్స్కి అలాగా అసలు ఎక్కడున్నానో నాకు తెలియలేదమ్మా. మా అల్లుడు అంతసేపు కూర్చుంటారని నేను అనుకోలేదు. మరి అప్పటికే గంట నుంచి నేను స్నానం చేసి కూర్చున్నాను, ఆయన నన్ను పలకరించి వెళ్ళిపోవటానికి వచ్చారు. అంటే సత్సం కదా ఆవిడ, ఏదో పలకరించడానికి వచ్చారు.
ఇంకా ఆయన అలా కూర్చుని పోతే ఇంకేం చేస్తారు ఆవిడ? అల్లుడు కూర్చుని పోయారు. ఆవిడ అంటున్నారు అలా మరి ఎంత రిలాక్స్‌గా ఉందోనమ్మా మీ దగ్గర. అని. హ్మ్. ఈ మాయలో అందరూ కూతుళ్ళు, కొడుకులు ఇళ్ళలో ఉండి ఉండి వస్తారు సత్సంగం. ఎంత పుస్తకం చదువుకుంటే మాత్రం ఆవిడ పాపం పుస్తకం చదువుకుని బ్రహ్మంగానే ఉంటారు. మంచి మనిషే. కానీ మరి అందదు కదా! అమ్మా మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు రాకండి మళ్ళీ వచ్చినప్పుడు రండి అన్నా. మళ్ళీ ఇంకోసారి ఎవరు తీసుకొస్తారు ఈవిడ? ఆ! మళ్ళీ వచ్చినప్పుడు వద్దులే. మా పాపని తీసుకొచ్చా ఆమెను తీసుకొచ్చేస్తాను. తీసుకురండి. ఆ హాయి అనుభవించేది. మరి వైబ్రేషన్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తే ఎందుకు హాయిగా ఉంటారు? అవన్నీ వదిలేసి చాటా సిపిరిస్ ఉండే తుడిసేసాక ఓ మూల పెట్టినట్టు మనసుని ఇంటి దగ్గర వదిలేసి వచ్చారా లేదా? ఉం? ఇంట్లో ఉంటే ఉంటుందా? ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మనం చేయలేము. తిట్టుకోవటం మాత్రం నోరు ఉంది కదా, తిట్టుకోవటం మానలేదు. అంటే మన మనస్సు లోపల గొడవలు ఉంటాయి. అర్థమైందా? ఆ? మనం చేసినట్టు చేస్తే ఆవిడకి ఒళ్ళు వెళ్ళిపోదా? మానలేరు. మీరు ఇలాగే చేయండి అంటారు. వాళ్ళకి బోల్ డబ్బులు వస్తున్నాయి, మీకు ఎందుకరా? చెప్పండి. వాళ్ళకి బోల్ డబ్బులు ఉన్నాయి, మీకు ఎందుకు? అలా అనుకుంటున్నారా? అనుకోలేదు. సత్సంగానికి రాక కొట్టుకుంటున్నారు. ఎంత హెచ్చు చూస్తే మాత్రం చూసిన సేపే ఇక్కడంటేని వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, పని చేసేసుకోవాలి, స్నానం వేసేసి పని చేసేసుకుని రావాలి, మళ్ళీ ఇక్కడ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలి. ఈ ఆవలం మీ మనసు పనిచేది. అక్కడైతే తాతీగా చూద్దాం ఎత్తుని చూస్తుంది. ఎంతన్నా అంత పట్టు ఉండదు. ఇంట్లో మీరు అలా చూస్తుందని ఇక్కడికి వచ్చింది ఆ తేడా తెలుస్తుందా లేదా? ఇక్కడ అలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనస్సు సత్సంగాన్ని కోరుకుంటాను కదా, అది తీరేటప్పటికీ హాయి. అదే హాయి అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే. కానీ మీ మనస్సు ఉంది, వెళ్తేనే బాగుంటుంది అన్నది ఉంది. అదేమో తీసుకొచ్చేమంటుంది, ప్రశాంతంగా ఉందమ్మా అమ్మ దగ్గరికి వెళ్ళాక అంటుంది. అది మీ మనసు హాయిగా ప్రశాంతం ఎలా ఉంటుంది? మనం చెప్పినట్టు అది వింటే ఎలా ఉంటుంది? అది చెప్పినట్టు మనం ఉంటే ఎలా ఉంటుంది? ఈ రెండు ఆలోచించు. మనం చెప్పినట్టు అది వింటాను, హాయిగా ఉంటాను. దీనికి అభ్యాసం ఇచ్చేసి అక్కడ ఏం చేస్తుంది? చూస్తా కదా ఇంట్లోని ఈ కళ్ళు ఈ జ్ఞానేంద్రియాలు కదా అసలు మామూలుగా ఊరుకోకదా మనసు. అందు గురించి అది చెప్పినట్టు లోనైపోతారు. సాధన లేక, అభ్యాసం లేక లోనైపోతారు. నేను ఇప్పుడు ఇక్కడ ఎంచుకున్నాను, మరి ఏది చూసినా మనసు వచ్చేదా? నాకు మాత్రం. మీకేనంటి ఎవరికైనా అర్థమైందా? అలా రాకుండా హాయిగా మీరు వచ్చిన సేపు ఇలాగా మీరు వెళ్ళాక కూడా అలా ధ్యానం చేసుకుంటారు. ఎంజాయ్. అంటే ఈ పుట్టాక ఇంత ఖాళీ ఎప్పుడు లేదు కదా మనకి. ఈ ఖాళీని సద్వినియోగం చేసుకో. అది అలా ఉండాలి మనం. ఈ శరీరంలో అన్నీను నశించినవే, కానీ జీవాత్మ నాశనం. ముందో వెనక పుట్టాం, ముందో వెనక పోతాం. ఏమో ఎవరైతే ఎలా ఉంటే అప్రమేయం అంటే అనిర్వచనీయం, నిత్యము, ఎప్పుడు నిత్యంగానే ఉంటుంది. కనుక ఈ విషయమును ఎరిగి ఓ భర్తవంశీ మనకి వేళ పిల్లలు చెప్పారు ఎలా మనో యక్షకు సూర్యుడు చెప్పాను, ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. వాటిలో ఉంటాయి కదా ఇవన్నీ. ఎలా చెప్పాను అలా చెప్పానంటే నువ్వు ఇప్పుడు పుట్టావు బావా, అలా చెప్పానంటావేంటి అంటాడు కదా. మా ఆయన నా వరుసపరుచుకుని నేను
పుట్టాను ఎలా చెప్తాడు మరి? అర్జునా నీవు యుద్ధం చెయ్యి, సముద్రవే నరనారాయణుడు. మనకు చెప్పడానికి భలే వచ్చింది భగవద్గీత. మనం అందరం ఎంత రిలాక్స్గా ఉన్నాం భగవద్గీత. అసలు అన్ని గీతల్లో కల్లా భగవద్గీత కరెక్ట్గా మన ఆచరణ ఎలాగా చేయాలి. గురుగీత అంతా గురువుగారు ఇలా చేయండి, గురుగారు చెప్పినట్టు ఉండాలి. అవధూతగీతేమో అవధూత లక్షణాలని చూ, రూపగీతేమో అయినోళ్ళ గురించి. మరి ఉత్తరగీతేమో అదే అనుభవం చూస్తుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ బావా బావా అప్పుడు నేను సరిగ్గా లేదు మళ్ళీ చెప్పంటే చూస్తాడు ఉత్తరగీత. ఇవన్నీ మరి విష్ణు సహస్రం ఎప్పుడు కృష్ణ పరమాత్మ దేవుడు అనుకోవట్లేదు కదా, భీష్ముడి ద్వారా కృష్ణుడే చెప్పించాడు. అదే నవ్వేది. ఏమని అమ్మ అమ్మ వాళ్ళు చెప్పారు, ఇందాక చెప్పాను కదా రాంబాబు స్వామి గారు పెట్టారు. అమ్మ అమ్మ మాటను అమ్మే ఏదో రాశారు, రిలేట్ చేశారు. మరి అంతే కదా, ఏదో అయింది అలాగా. నాకు ముందు అర్థం లేదు, డిలీట్ చేస్తాను ఇదేంటి అంటే. ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేసాక వస్తుందా రాదు, మనం వెళ్ళిపోయాక ఏదైనా వస్తుంది. మనం ఉండగానే సర్చ్ చేసుకోండి. అమ్మ మాట అమ్మే, అమ్మ మాట అమ్మే ఏంటి నాకు అర్థం లేదు. అమ్మ మాట అమ్మే ఏంటి? ఆయనకి అలా అనిపించింది, నాకు అసలు అర్థం లేదు. అంటే ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మంలోనే అన్నీ వచ్చినాయి, బ్రహ్మంగానే అంతే కదా అర్థం. అది డిలేట్ చేసాక గుర్తొచ్చింది. ఏం వేత్తి అంతారం యచ్చేనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నాణ్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించవాడు. అది చంపేద్దామనే కదా అర్జునుడు. ఆ తర్వాత అంటేనే మోహం వచ్చేసింది. కానీ అది ఆత్మ ఇతరులచే చంపబడునని భావించవాడు. ఆ ఇద్దరును అజ్ఞానులే. చంపేది ఎవరు? సత్యదేవుడు. రెండు ఆత్మకి ఏమీ లేకపోతే చాలు. మాకు చిన్నప్పుడే ఇది తెలుసుకుంటూ ఉన్న అనుభవం ఆనాటి నుంచి ఉంది. 60 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. ఒక రోజా 2 రోజులు మీకే ఈ మధ్య నేర్చుకున్న వాళ్ళే బ్రహ్మాండంగా ఉంటున్నారే. మరి మీకన్నా బ్రహ్మాండంగా ఉన్నానో లేదా ఆనాటి నుంచి? ఏమన్నా వాస్తవంగా ఆత్మ ఎవరిని సంపదు, ఎవరి చేసిన ఈ వాక్యాలు అప్పుడు బ్రహ్మం తెలియజేసింది కాబట్టి నాకు సంపద చంపబడదు. ఉన్నదంతా నేను తప్పలేను, నేను తప్ప పరమాత్మయే పరమాత్మ. నజాయతే మ్రియతే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవతా వానభూయ అజో నిత్యః శాశ్వతోయం పురాణో నాణ్యతే అన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, ఏ కాలమందును పుడుతుంది. పుడితే సాగుందని గిట్టదు, పుట్టలేదు కాబట్టి గిట్టదు. ఇది ఎప్పుడు ఎన్ని యోగాలన్నా ఇలాగే పుట్టి ఉండున్నది కాదు. ఇది భావే కారణం. ఇది దీనికి ఏ భావాలు సాకారంగా ఉంటే మనకు భావాలు ఉన్నాయా లేదా? భావాలు ఉన్నాయా లేదు చెప్పండి. మరి భావరహితంగా ఉన్నావా లేదా? ఉన్నదంతా నేనే అని దర్జాగా ఉన్నావా లేదా? మనకి మిగిలిన ఎక్కుతున్నాయా? ఆ పాటలు, పద్యాలు, ఏది ఆ స్టోరీలు ఎక్కుతున్నాయా? మొన్న మీతో మాట్లాడాను కదా, అవి ఏమి ఎక్కుతాయి నాకు. కానీ తప్పదు. ఇంకొకళ్ళు వాళ్ళకి
ఆ క్లాస్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అయ్యి ఇష్టం. చిన్నపిల్లలు చూడండి బువ్వాలట్లోని నేను అయిపోయి మనల్ని బువ్వాలట్లోని అన్నం పెట్టినట్టు అన్నీ మరి చేయాలి కదా యాక్షన్. అలాగే ఎవరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్ని బ్రహ్మంగా మిగతా అలవాటు ఉన్న వాళ్ళు స్వీకరిస్తాను లేదా ఏం చెప్పినా వింటాను లేదు మీరు అందరూ చెప్పండి. వినకపోతే మీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? మీరు చెప్పింది నేను వినాలి, నేను చెప్పింది మీరు. ఈ ఆత్మ ఏ కాలం నందును పుట్టదు గట్టదు, పుట్టి ఉండున్నది కాదు. ఇంకేళ్ళ వేళ శాశ్వతం. పుట్టే మరణం ఉంది, సావు ఉందా లేదా పుట్టినవాడికి? ఇది భావ వికారం లేదు. పరమాత్మ చిన్నప్పుడు మరి చదివింది అర్థమైందంటే మరి సుకృతంతో వచ్చిన జన్మ గురించి కాకపోతే భగవద్గీత ఏమర్థం అవుతుంది? ఆత్మతత్వం పైగా ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను 6 భావవికారం. ఈ దేహాలకే ఆ వికారాలు ఉంటాయి. ఈ నిరాకారానికి ఏముంటుంది? ఆ నిరాకారమే మనలో అందరిలో ఉంది, అంతలో ఉంది. ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి. మరి రోజు రోజుకి వృద్ధి అయింది కదా దేహం. ఆఖరి మళ్ళీ పుట్టిన ప్రతిదీ చావాల్సిందే కదా. విపరిణామము, అపక్షయము, వినాశం అను 6 భావవికారం. ఇది జన్మలేనిది. ఆత్మకి ఏమీ లేదు. ఈ సాకారానికి గొడవలండి. నిత్యము, శాశ్వతం. దీన్ని ఎలా అన్నారు? నిత్యం, ఎప్పుడు శాశ్వతం. మా తాతలకి అప్పుడు ఉంది, ఇంకా మనం ఎప్పుడు పుట్టామో అప్పటి నుంచి వెళ్ళే వరకు ఇది ఇలాగే ఉందని తెలుపుతాం. ఇది అనాది కదా, శాశ్వతం, ఎప్పుడు పురాతనం కట్టడాలే ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి. అలాంటిది ఆ కట్టడాలు ఎప్పటికైనా నశించి అవునా, అలాంటిది పురాతనం అంతే. శరీరము చంపబడిను, ఇది సాగు. దేహాలు నశించి పరమాత్మగా మనం ఉండబట్టి ఈ దేహం నశించిన మనకి జన్మ లేదని సంబరంలోని ఉన్నావా లేదా? మామూలు వాళ్ళకి దేహం నశించాక మళ్ళీ ఇంకో కొత్త దేహం ధరించు. మనకంటే ఇంకా 24 గంటలు బ్రహ్మోపాసన ఉన్నప్పుడు మనకు జన్మ ఎందుకు వస్తుందరా? మనసు లేని స్థితి అభ్యాసంలో ఉంది కదా మన వాళ్ళందరికీ. అవునా కదా? మనసుతో ఉంటే మళ్ళీ పుట్టూ ఉంటుంది. మనసు లేని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు పుడతాం మనం? జన్మన్న దుఃఖ ప్రవాహంలో పడన్నాం. హాయిగా నేను ఈ అనంతత్వం నాలో, నీలో, అందరిలో, అంతటా ఉన్న అనంతుడిగా అనంతుడు. ముందంతా నేను తప్పనండి. వేద వినాశనం నిత్యం ఏవామజమ వ్యయం కథం సపురుష పార్థ కం గాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశ్రయత, ఈ ఆత్మ నాశ్రయం. నాశనం ఉంది, ఆత్మదేవి లేదు. నిత్యంగా ఉంటుందా లేదా? జన్మ మరణాలు లేదు, పుట్టుక సాగు ఏమీ లేవు కదా. మార్పు లేదని మార్పు ఉందా దీనికి? నేను దీన్ని పెట్టేసుకున్నాం కదా, ఆత్మ అంటే ఇదే అని. చిన్నప్పుడు మార్పు లేదు కదా. తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు సంపించను, ఎలా సంపించింది, ఎలా చంపుతాడు, ఎలా చంపుతాడు, ఆత్మకు సాగు. మరి దేహమే కదా పుట్టింది అంటే మరణం. ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో మరణం. అమ్మా, మనసుతోటి కథలు వింటారు చూడండి, వాళ్ళకి మనసుతో చూస్తారు.
ఇతరులు కూడా మనసుతో వింటారు కదా, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి మీకు ఎలా నచ్చుతుంది? నాకు నచ్చుతుంది. మనం ఈ అభ్యాసంలో ఉన్నాం కదా, అవన్నీ చిలపలుపులా ఏమి వింటాం, అవునా? అది మామూలుగా తెలియనోడికి అభ్యాసం అది బాగున్నట్టు. మనకైతే అలా తనతో తాను 24 గంటలు ఉండేవాళ్ళకి మనకేముంటుంది, ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది, అవునా? కానీ అన్ని క్లాసులు కూడా కరెక్టే కదా. ఏ క్లాస్కి ఆ క్లాస్. చిన్నప్పుడు ఒక రకం బాహ్య విద్యలు, ఆ బాహ్య విద్య పెద్ద చదువులోకి వెళ్ళినా మరి అంతే కదా, గురువులు మారుతారు. ఇక్కడ లోపల ఉన్న అనంతత్వం మారడం, ఈ గురువుగారు శాశ్వతం, దీన్నే బ్రహ్మ అంటారు. బాహ్య చదువులకు వేరు వేరుగా ఉంటాయి. ఒక్కో క్లాస్కి మాస్టర్ మరి మారుతారు కదా. మనకు మాస్టర్ ఎవరు? మనలో ఉన్నాడు, మార్పు లేదు, బ్రహ్మమే. మనతోటి అలా ఉన్నాడు. మార్పు లేని వాడు ఉన్నాడా లేదా? తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు సంపించను, ఎవరిని ఎట్లు సత్యదేవుడు దేహాలు పుట్టినవి కాబట్టి పెరగటం పెరగటం వీరం అన్నీ ఉంటాయి. దాన్ని పుట్టిన ప్రతి జీవి నశించాలి. మరి అంత గుడ్డు అలా అలా తల్లి గర్భం నుంచి ఎలా ఎలా పుట్టి 9 నెలలు మోసి మళ్ళీ మనం పండంటి పిల్లలు, మరి ఆ పిల్లలు దేవుళ్ళ ఉంటే మనం వాళ్ళకి అదిగో మీ అమ్మ, ఇదిగో మీ నాన్న, స్కూల్కి వెళ్ళి నువ్వు ఇవ్వకే ఇవ్వకే ఇవన్నీ నేర్పి మనం బోళ్ళు క్లాస్ నేర్పుతున్నాం వాళ్ళకే. మన అమ్మలాళ్ళు మనకి నేర్పారు, మనం వాళ్ళకి అలా నేర్పు. బ్రహ్మ విద్య నేర్పుతాం, బాహ్య విద్య నేర్పుతాం. వాళ్ళకన్నా క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి, నా పిల్లోడు ఉద్యోగం చేయాలి కదా, మరి ఇవన్నీ నేర్పుతాం లేదా? బ్రహ్మ విద్య ఎక్కడ నేర్పుతున్నాం? వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణవస్త్రమును త్యజించి, చిరిగిపోయినాయి కదా ఈ వస్త్రాలు, ముసలైపోతున్నాయి, చిరిగిపోతున్నాయి. నూతన వస్త్రం ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరమును విడి నూతన శరీరము, పాత శరీరాలు తొలగించి కొత్త శరీరాలు ధరి. మనకు భగవద్గీత ఇవన్నీ వీరరాజు గారు, రామబాబు స్వామి గారు ఉన్నారు. ఆరితో ఒక్కో అధ్యాయం అలా చేయింతాడు. చేయితే మనం ఇలా నొప్పుకోగానే ఒక్కో అధ్యాయం మనం ఎత్తులో న్యూస్లో వినొచ్చు. అలా రామకృష్ణ చేయించారు. బోల్డ్ ఉందంటే ఇది మొదలంట, బోల్డ్ చేయించారు. మళ్ళీ మన పుస్తకాలన్నీ ఎలాగో ఎలా తీసుకోవాలో ఏవో చెప్తారు. ఇంకా బాగా బోల్డ్ కార్యక్రమం ఉందంట. ప్రతి వాక్యాన్ని పెడతారు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, జీవితాలు చాలమంటున్నాడు, అన్ని పుస్తకాలు కదా. ప్రతి వాక్యం తీయటానికి అది ట్రైనింగ్, క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. ఎంత ఉందో బ్రహ్మం, ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నీ చేస్తాం. బ్రహ్మం దాని పని చేస్తుంది. మన దేహాలందరినీ అంతే కదా, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అంతలో ఉన్నాడు తెలియజేసి ఈ దేహాలతోటి ఈ పాత్రలతోటి అవన్నీ జరుపుకుంటాం. ఎవరికి ఎవరు మనం అందరూ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. విడిగా ఏదైనా ఉందా?
వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ యజ్ఞాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణవస్త్రము త్యజించి నూతన వస్త్రము ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరము వీడి నూతన శరీరం. ఆడెప్పుడో ఒకలాగా ఉంటాడు, శరీరాలు మార్పులు కదా, దేహికి ఏమీ లేదు కదా, దేహాలే కదా మార్పు. అనేక జీవులు 4 లక్షలు పుట్టి వచ్చాం. ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఇంకేముంది, ఉన్నదంతా యథార్థమని. అవునా కదా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దాసి పావకా నైనం క్లేదయంత్వాపో నోషయతి మారుతా. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలి. ఇదే కదా నేను బట్టి పెట్టింది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకా నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతా. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలి, అగ్ని దహింపజాలి, అగ్ని దహింపజాలి, నీరు తడుపజాలి. ఆత్మకి లోపల ఈ అనంతం మీరు చొండుకొని బయటది చెప్పు, ఖడ్గంతో నప్పగడుతుందా? నేను ఇదే చూసాను. ఆత్మ అంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను తెలుసుకున్నప్పుడు, అంత చిన్నప్పుడు ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలి, అగ్ని దహింపజాలి. మరి అగ్నిహోత్రుడు దహించడానికి శాల్తీలను అయితే దహించాడు, కానీ ఆత్మను దహించడానికి లేదు కదా. శాల్తీలు అనుకోండి కాలిపోతా కదా, అడవిలో పచ్చకర్ర పండుకర్ర కూడా వంక టెంకర కర్ర ఏది. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా, నే మాలనైతే కృష్ణ నా నామం మాలదా, నా ధ్యానం మాలదా. కట్టెకు వంకర్లు ఉన్నాయి కానీ నిప్పుకు వంకర్లు ఉన్నాయా? నిప్పు అంటుదే అంతే కదా నా ఆత్మ. అలాగ పరమాత్మ ఆ చిన్నప్పుడు అవి నేర్చుకోవాలని మనకి ఇంట్రెస్ట్, నేర్పుతారంటాడు. అది పాడతా అంటే మనకు అదే ఇంట్రెస్ట్ కాబట్టి. అది చేసి అన్ని పట్టుకోవాలి మనం. పెద్దవాళ్ళు చేసి పట్టుకుంటే మనమే నేర్చుకుంటాం. సూర్యుడికి దండం పెట్టుకున్నా అన్నీ చెత్త అంటే మాకు అవి నేర్పలేదు. పెద్దోడు అది చేసేది అలాంటివి నేర్పమన్నా, నాకు అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అంటే అయ్యే కొంటారు. వాళ్ళు నడత నేర్పమంటే అయ్యే నేర్పుతారు. ఆ నడితే ఆఖరి శ్వాసకు ప్రధానం అదే బ్రహ్మ విద్య మనకు ప్రధానం. అవునా. మానవుడు జీర్ణవస్త్రము త్యజించి నూతన వస్త్రము ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరము విడి నూతన శరీరము పొందుతుంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకా నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతా. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలి, అగ్ని దహింపజాలి, నీరు తడపజాలి. నేలాగా నీరు పైనుంచి వస్తే కిందకే పడతా ఉంది, నీరు తడపట్లేదు. అగ్ని ఇదేమీ పదార్థం కాదు కదా, ఇదేమీ దగ్గవట్లేదు, ఇలా అని మరి కత్తితో ఏమి నరకబట్టలేదు. ఇలా మరి నేను ప్రాక్టికల్గా ఆ భావనలో ఉన్నాను కాబట్టి ఎంజాయ్. వాయువు ఆరిపోనట్లు చేశాను. ఏది పరమాత్మే అంత, పరమాత్మే అంత. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞం బ్రహ్మనాథం బ్రహ్మయువతేన గంతం బ్రహ్మకర్మ సమానం.
అంత పరమాత్మ. ఇప్పుడు చంపేది ఎవరు? సచ్చేది ఎవరు? ఆత్మ కదా, ఎండగా ఎండుతుందా, ఆమె తప్పుతుందా? శ్లోకాలన్నీ చదివితే ఏం లాభం? నన్ను ఎంత బాగా వీర్రాజు గారు చెప్పారు. నేను ఎంత ధ్యానంలో ఉన్నాను కదా, ఆ తర్వాత విన్నాను. ఎంత బాగుంది చెప్పండి. అలాగా ఇవన్నీని మనం చేసుకుంటానికి మళ్ళీ మనకు దేవుడు ఎట్లా చూసి పెట్టాడు. పరమాత్మే ఆ మన్నం చేసుకుని ఇప్పుడు ధ్యానం చేసుకుంటాం అంటే ఇంకా ధ్యానం బాగుంటుంది.